ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, గతంలో ఎప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడం చూసాను తప్పితే తగ్గించడం అన్నది ఎప్పుడు వినలేదు అధ్యక్ష. అలాంటిది మొదటిసారి 2 డౌన్ చేసి 13 పైసలు తగ్గించే ప్రక్రియకు వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఇంకా మనకి రాష్ట్రంలో ఏవైతే విద్యుత్ కనెక్షన్లు ఇంకా పెండింగ్లో 46,000 కనెక్షన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు అధ్యక్ష. ఇవి ఈ వేసవి లోపల పూర్తి చేసే కార్యక్రమం చేయగలిగితే వ్యవసాయదారులకి చాలా మేలైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. బహుశా దేశంలోనే ఉచిత విద్యుత్కి సుమారు 11,000 కోట్ల రూపాయలు 22 లక్షల మందికి బెనిఫిషియరీస్కి మేలు చేసేటువంటి కార్యక్రమం జరగడం ఈ రాష్ట్రంలోనే జరుగుతుంది అధ్యక్ష. దీంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రకారం ఆక్వా రైతులు కూడా సుమారు 48,000 మంది రైతులకి 890 కోట్ల రూపాయలు 8,900 కోట్ల రూపాయలు ఇవ్వడం, వేవర్స్కి కానీ సెలూన్స్ కానీ ఉచితంగా ఇస్తూ ఈ రేట్ తగ్గించడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష. ముఖ్యంగా నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది, రాష్ట్రంలో ఏవైనా మినీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? మహారాష్ట్రలో ఇటువంటివి పెట్టుకొని చాలా ఆదా చేస్తూ వ్యవసాయ మోటార్లకి అక్కడ సోలార్ కనెక్షన్ ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అటువంటి కార్యక్రమం ఏమైనా ఉందా ప్రణాళిక తెలియపరచవలసిందిగా. ఈ 46,000 పెండింగ్ ఉన్నటువంటివి ఎప్పటిలోగా పూర్తి చేయగలుగుతారు అన్నది మీ ద్వారా మంత్రిగారిని అడుగుతున్నాను. సార్, ఈ ప్రభుత్వం